ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కళ్యాణోత్సవంలో సీతారామ స్వామివారి అద్భుత కటాక్షం. తిరుపతిలో శ్రీ కోదండరామ స్వామివారికి పునర్వసు నక్షత్రోత్సవం. తిరుచానూరులో పుష్కరిణికి నవ్య శోభ. పంచమి తీర్థ మండపంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ. తిరుచిపై శ్రీ సీతారామ లక్ష్మణుల అనుగ్రహం. శ్రీనివాస మంగాపురంలో పునర్వసు నక్షత్ర పూజలు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతిలలో ఆయుధ పూజ. ముద్రణాలయంలో కొత్త మిషన్ ప్రారంభించిన ఈవో ఏవి ధర్మారెడ్డి. శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన తిరుచానూరు క్షేత్రం. దర్శన విధి విధానాలతో భక్తులకు టీటీడీ సౌకర్యాలు. సకల సుగుణాల రాశి సీతమ్మ తల్లి దశరథ నందనుడు రామయ్య తండ్రి కళ్యాణ వీక్షణతో తిరునగరి పులకించింది. శ్రీరామచంద్రమూర్తి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం తిరుచి సేవలను కనుల పండుగగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసు సందర్భంగా అర్చకులు సీతారాములను లక్ష్మణ స్వామివారిని సకల స్వర్ణాభరణాలు సుగంధ పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించి కళ్యాణ మండపంలో కొలువు తెచ్చారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, మాంగళ్య పూజ తదితర క్రతువులను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం శోభాయమానంగా అలంకార భూషితులైన జానకీరాములను అర్చకులు తిరుచిపై వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి తిరుచి సేవ నయన మనోహరంగా సాగింది. భక్తులు రామయ్య తండ్రిని దర్శించుకొని నీరాజనాలు సమర్పించారు. తిరుచానూరు క్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు సర్వంగ సుందరంగా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన పంచమీ తీర్థం కోసం పద్మ సరోవర పుష్కరిణిని టీటీడీ విశేషంగా అభివృద్ధి చేసింది. పుష్కరిణి చుట్టూ కొత్త ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటుతో పాటు పంచమీ తీర్థ మండపాన్ని నవ్య శోభతో తీర్చిదిద్దింది. ఈ నేపథ్యంలో శనివారం పద్మ సరోవరంలోని పంచమీ తీర్థ మండపంలో అర్చకులు మహాకుంభస్థాపన, అగ్ని ప్రతిష్ఠ, హోమం, పూర్ణాహుతి, సంప్రోక్షణం, ఆశీర్వాదం, తీర్థప్రసాద కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు ఏవిఎస్ మణికంఠ భట్టర్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. తిరుచానూరు పరమ పవిత్ర క్షేత్రములో అవతరించిన శ్రీ పద్మావతి తాయార్ల వారి పద్మసరోవర పుష్కరిణి అంగరంగ వైభవంగా అతి శోభాయమానంగా తీర్చిదిద్దబడినది. తదనంతరం ఈ పుష్కరిణి సంప్రోక్షణ కార్యక్రమంలో ఈరోజు శనివారం సప్తమి పునర్వసు నక్షత్రము నాడు భూతశుద్ధి జపం మహాకుంభ అర్చనం, మహాకుంభంలో అమ్మవారిని స్వామిని సకల నదీ నద జలములను తీర్థములను ఆవాహనము చేసి అర్ఘ్యాద్యుపచారం మహానైవేద్యం, తదనంతరం అగ్ని ప్రతిష్ఠ, అగ్నిలోనూ స్వామి అమ్మవారిని ఆవాహన చేసి ఉపచారములు సమర్పించడం జరిగింది. తదనంతరం విశేష హవనము, స్పష్టకృత్ ప్రాయశ్చిత్తం పూర్ణాహుతితో మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ పూర్తి అయింది. తదనంతరం సుముహూర్తము 10:59 ధనుర్లగ్నంలో పద్మసరోవర తీర్థములో సంప్రోక్షణ గావించడం జరిగింది. పద్మసరోవర ప్రదక్షిణ పురస్సరముగా వచ్చి పద్మసరోవరమునకు విశేష తిరుమంజనం, మహానైవేద్యం, కర్పూర నీరాజనం, అర్చక బహుమానం, యజమాన ఆశీర్వాదంతో ఈ పద్మసరోవర తీర్థ సంప్రోక్షణము పరిసమాప్తి చెందింది. కావున భక్తాదులందరూ రేపు వారంలో రాబోయే అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవానికి విచ్చేసి పద్మసరోవరాన్ని ఎవరు దర్శిస్తారో, ఎవరు స్పృశిస్తారో, ఎవరు స్నానమాచరిస్తారో, ఎవరు ఈ పద్మసరోవర తీర్థాన్ని స్వీకరిస్తారో వాళ్ళందరికీ సకల అభీష్టములు కలుగుతుంది అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కావున భక్తులందరూ రావాల్సని ప్రార్థిస్తున్నాము. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం పునర్వసు నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ సీతారామ లక్ష్మణులకు తిరుచి సేవ వైభవపేతంగా జరిగింది. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు ఖాతల కౌశికు పాలి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతామణితడు సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు. టీటీడీ ఆధ్వర్యంలో శనివారం తిరుమల, తిరుపతిలలో ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో జరిగిన ఆయుధ పూజలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న ముద్రణాలయంలో శనివారం ఆయుధ పూజ ఘనంగా జరిగింది. ఆయుధ పూజకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ముద్రణాలయాన్ని అందంగా అలంకరించి అర్చకులు వేదమంత్రాలను పఠిస్తూ యంత్రాలకు పూజలు చేశారు. ముద్రణాలయంలోని డీటీపీ ఆఫ్సెట్, మిషన్ సెక్షన్, ఆర్టిస్ట్, బైడింగ్ విభాగాలలోని యంత్రాలకు ఆయుధ పూజ చేశారు. అనంతరం 16 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన పర్ఫెక్ట్ బైడింగ్ మిషన్కు ఈవో ఏవి ధర్మారెడ్డి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జేఈఓలు సదా భార్గవి, వి వీరబ్రహ్మం, డిఎల్ఓ వీర్రాజు, ముద్రణాలయం ప్రత్యేకాధికారి రామరాజు, విజిఓ బాలరెడ్డి పాల్గొన్నారు. అలాగే తిరుపతిలోని టీటీడీ రవాణా విభాగంలో శనివారం ఆయుధ పూజను నిర్వహించారు. ముందుగా రవాణా కార్యాలయం వద్దకు చేరుకున్న జేఈఓ సదా భార్గవి, వి వీరబ్రహ్మంలకు ట్రాన్స్పోర్ట్ జనరల్ మేనేజర్ శేషారెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం జేఈఓలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి పూజలు చేశారు. అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసిన అనంతరం జీఎం శేషారెడ్డి జేఈఓలను శాలువాలతో సత్కరించారు.
ఇక తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్ వద్ద గల రవాణా విభాగం కార్యాలయంలో ఆయుధ పూజను శనివారం సాయంత్రం వేడుకగా జరిపారు. ట్రాన్స్పోర్ట్ జనరల్ మేనేజర్ శేషారెడ్డి ఆధ్వర్యంలో కార్యాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పూజలు చేసి వాహనాలకు ఆయుధ పూజ చేశారు. సిరిల తల్లి శ్రీ పద్మావతి దేవి నెలవైన తిరుచానూరు క్షేత్రం అభివృద్ధి పదంలో నవ్య శోభను సంతరించుకుంటోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన విధి విధానాల్లో ఎప్పటికప్పుడు టీటీడీ చేస్తున్న మార్పులు భక్తలోకానికి ఎంతో ఉపయుక్తంగా మారుతున్నాయి. కొత్తగా అమ్మవారి సన్నిధిలో సుబుధం దర్శనంతో పాటు బ్రేక్ దర్శన సౌకర్యాన్ని టీటీడీ భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 10వ తేదీ నుండి ప్రారంభం కానున్న సందర్భంగా దర్శన విధి విధానాల్లో టీటీడీ తీసుకొచ్చిన మార్పులపై ఎస్వీబీసీ ప్రత్యేక కథనం. స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారు కొలువై పూజలందుకుంటున్నారు. ఎంతో పురాణ ప్రాభవం, చారిత్రక ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న హరిదేవేరి నెలవైన తిరుచానూరుకు నిత్యం భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. ఈ క్రమంలో తిరుమల క్షేత్రం తరహాలోనే తిరుచానూరులోనూ టీటీడీ ఉన్నతాధికారులు భక్తుల కోసం సకల వసతులను కల్పిస్తున్నారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశగా శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన తిరుచానూరు క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల రద్దీకి అనుగుణంగా విశేషంగా మౌలిక సదుపాయాలను కల్పించి దర్శన విధి విధానాల్లో మార్పులు తీసుకొచ్చింది. తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత దర్శనం, 50 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, సుబుధం ప్రవేశ దర్శనం, వేదాశీర్వచన సేవ, కుంకుమార్చన సేవ, బ్రేక్ దర్శనం అందుబాటులో ఉన్నాయి. అలాగే నిత్య సేవలైన సుప్రభాతం, సహస్ర నామార్చన, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, ఏకాంత సేవలు భక్తులు పొందవచ్చు. ఇందుకోసం ఆలయం వెలుపల ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లలో 200 రూపాయల సుపథం దర్శనం, 250 రూపాయల కుంకుమార్చన, 250 రూపాయల బ్రేక్ దర్శనం, 500 రూపాయల వేదాశీర్వచనం టికెట్లను పొందవచ్చు. గేట్ 3 నుండి వచ్చే భక్తులకు 50 రూపాయల దర్శనం, 200 రూపాయల సుపథం దర్శనం టికెట్లను అందుబాటులో ఉన్నాయి. కాగా ఆన్లైన్, ఆఫ్లైన్లలో భక్తులు 200 రూపాయల సుబుధం ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు నిత్య సేవలను పొందే విధంగా టీటీడీ సౌకర్యాన్ని కల్పించింది. సుబుధం ప్రత్యేక దర్శనం టికెట్లు ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు అందుబాటులో ఉంటాయి. బ్రేక్ దర్శనం టికెట్లు పొందిన భక్తులు ప్రతిరోజు ఉదయం 11:30 నుండి 12 గంటల వరకు, కుంకుమార్చన సేవ టికెట్లు పొందిన భక్తులు సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఉచిత దర్శనం నుండి ఏ దర్శనం టికెట్ మీదైనా అమ్మవారిని దర్శించుకునే భక్తులు 500 రూపాయలను చెల్లించి ఆశీర్వాద మండపంలో వేదాశీర్వచనం పొందవచ్చు. ఆయా దర్శనాలతో పాటు వీఐపీలు, ఆలయ సిబ్బంది, టీటీడీ ఉద్యోగులకు సంబంధించి ఆలయం ఎదుట, ఆలయం లోపల ప్రవేశ మార్గాలను టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానంతరం భక్తులందరూ తీర్థం, శఠారి, కుంకుమ ప్యాకెట్లు, అమ్మవారి ప్రసాదాలను పొందవచ్చు. అలాగే అమ్మవారి అమృత కలశం లడ్డూ ప్రసాదం, వడలు కావలసిన భక్తులకు ఆలయం లోపలే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో లడ్డూ ధర 25 రూపాయలు, వడ ధర 20 రూపాయలుగా నిర్ణయించారు. ఇక్కడ టికెట్లు పొందిన భక్తులు ఆలయం వెలుపల ఉన్న లడ్డూ కౌంటర్ వద్ద లడ్డూ, వడలను తీసుకోవాల్సి ఉంటుంది. భక్తులనే భగవంతుడి స్వరూపంగా భావించే టీటీడీ ఎప్పటికప్పుడు దర్శన విధి విధానాల్లో తీసుకొస్తున్న మార్పుల పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. తిరుమల శ్రీవారి పుష్పయాగం నవంబర్ 19వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు. పుష్పయాగంలో పాల్గొనదలిచిన భక్తులు 700 రూపాయలు చెల్లించి ఆన్లైన్లో టికెట్లు పొందవచ్చు. నవంబర్ 4వ తేదీన ఉదయం 10 గంటలకు 1000 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. టికెట్ పొందిన భక్తులను నవంబర్ 19వ తేదీ
ఉదయం 8 గంటలకు సుపథం ద్వారా అనుమతిస్తారు. సేవలో పాల్గొన్న భక్తులకు చిన్న లడ్డు, రవికె, కండువ అందజేస్తారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ద్వారా టికెట్లు పొందవచ్చు. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీగిరిపై వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఆలయ ఆవరణలోని గోశాల ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన టీటీడీ విక్రయ కేంద్రంలో 2024 సంవత్సరానికి సంబంధించిన పెద్ద క్యాలెండర్, చిన్న క్యాలెండర్లతో సహా డైరీలు విక్రయానికి సిద్ధం ఉంచారు. భక్తులు టీటీడీ క్యాలెండర్, డైరీల కొనుగోలుకు ఆసక్తి కనపరుస్తున్నారు. ఊంజల సేవలో శ్రీ రుక్మిణీ కృష్ణులు దివ్యంగా కటాక్షించారు. తెనాలి పట్టణంలోని శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ఆశ్వయుజ మాస పూజల్లో భాగంగా రుక్మిణీ కృష్ణులకు ఊంజల సేవ మనోహరంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తుల భక్తి సంకీర్తనాలాపనల నడుమ వేదమంత్రయుక్తంగా మంగళకర నాదస్వరంతో అర్చకులు స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి అద్భుత దర్శనం భక్తులను భక్తి పరవశులను చేసింది. అమ్మవారి మహాతేజో విరాజిత మూర్తిని పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. షోడశోప కైంకర్యాలతో అమ్మవారిని సేవించిన అనంతరం మేళతాళాలతో అమ్మవారికి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అర్చకులు మహామంగళ హారతులు అందజేశారు. భక్తులు భక్తి పరపతులతో అమ్మవారిని దర్శించుకుని తరించారు. భ్రమరాంబ శుభములనీయవే, శ్రీ ప్రసూనాంబ కరుణిల్చరావే. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో భగవద్ రామానుజుల విగ్రహ ప్రతిష్ఠ జరిగి 100 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణులకు విశేష ఆరాధనలు జరిపారు. ఆపై రామానుజుల వారి సన్నిధిలో అష్టోత్తరశత కలశ స్థాపన, విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, కలశారాధన, నారాయణ హోమం తదితర వైదిక క్రతువులను పాంచరాత్ర ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై రామానుజుల వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో గంగాళంలో పవిత్ర జలాలను నింపి శాస్త్రోక్తంగా తీర్థవారి ఉత్సవాన్ని నిర్వహించారు. కడపలోని శ్రీ వీరాంజనేయ సహిత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఆశ్వయుజ మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అర్చకులు సంకల్ప పూజ, గణపతి పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం పుష్పమాలలు, స్వర్ణాభరణాలను అలంకరించి స్కంద అష్టోత్తరాలతో పూజలు నిర్వహించారు. కడప నగరంలోని అమ్మవారి శాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి అభిషేకం జరిగింది. అనంతరం స్వర్ణ చీరతో అమ్మను అలంకరించి శ్రీచక్ర నవావరణ అర్చన జరిపారు. అలాగే శ్రీ వాసవిదేవి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చి సామూహికంగా కుంకుమార్చనలతో సేవించారు. ఆపై అమ్మవారికి ప్రాకారోత్సవం నేత్రపర్వంగా జరిగింది.
చిత్తూరు బ్రాహ్మణ వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మాసోత్సవాల్లో భాగంగా అభిషేక సేవ జరిగింది. ముందుగా అమ్మవారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి పవిత్ర జలాలు, ఆపై పంచామృతాలు, అలాగే ఫలరసాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వాసవి హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురం జిల్లా నారాయణపురంలోని వేదమాత శ్రీ గాయత్రీదేవి ఆలయంలో వార్షికోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పంచముఖ శ్రీ వేద గాయత్రీదేవి దివ్యమంగళమూర్తిని దేదీప్యమాన అలంకరణలతో ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అనంతరం విశేషంగా ఆరాధనలు జరిపారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తికి ఆలయ ప్రాంగణంలో ఊంజల సేవను నిర్వహించారు. ఆపై అమ్మవారికి మహానివేదనలు, మహామంగళ నీరాజనాలు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.